సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సార్, ఫస్ట్ ఈ పోతిన మహేష్ సంబంధించి ఒక ఇష్యూ చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే పోతిన మహేష్ జనసేన పార్టీకి సంబంధించి చాలా కీలక నేతగా ఉన్నారు. ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. జనసేన పార్టీలో చాలా కాలంగా లీడ్ చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అది మీరు కూడా చూసాము. ఆయనతో పాటు చాలామంది టీడీపీ నేతలు కానివ్వండి, వైసీపీ నేతల మధ్య కూడా ఇంకా సఖ్యత కలవట్లేదు. జనసేన కానివ్వండి, నెక్స్ట్ బీజేపీ కానివ్వండి, వీళ్ళ ముగ్గురు మధ్య. సో ఏంటి ఈ ఇంపాక్ట్స్ ఎలా చూడాలి? ఖచ్చితంగా జనసేన పైన దాని ఇంపాక్ట్ తీవ్రంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర బహుశా ఇప్పుడు గుంటూరు సరిహద్దులు, గుంటూరు నరసరా పల్నాడు ఏరియాలో తిరుగుతుంది. నాకున్న అవగాహన మేరకు తెలుగుదేశం జనసేన పొత్తులో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత ఏంటంటే జనసేన చాలా హైప్ క్రియేట్ చేసింది. మామూలుగా కార్యకర్తలు, అభిమానులు హైప్ క్రియేట్ చేసుకుంటారు. 10 సీట్లు వస్తా ఉంటే 20 ఆశిస్తారు. కానీ వీళ్ళు పెద్ద నాయకులే ఎక్కువ పెట్టేశారు. అంటే సమంగా పంచుకోబోతున్నాం, పవర్ షేరింగ్, ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు. దానివల్ల దాంట్లో ఒకనొక దశలో వాళ్ళు 2 అసెంబ్లీలు ప్రకటిస్తే నేను 2 ప్రకటిస్తాను అన్నాడు. అంటే టిట్ ఫర్ టైట్, నేను ఆ లెవెల్లో ఉన్నాను, తెలుగుదేశంతో కలిసి నడుస్తానని చెప్పేసిన తర్వాత కార్యకర్తల హైప్స్ పెరిగినాయి. దానికి అనుగుణంగా అక్కడ లేవు. దట్టు కాపు సామాజిక వర్గంలో ఎప్పుడు ఆ 2 కులాలైనా పవన్ కళ్యాణ్ రూపంలో మళ్ళీ మనకు అవకాశం రాకపోతేనే ఒక డెమోక్రటిక్ వాదం కూడా వినపడుతుంది. ఇన్ని అభిప్రాయాల మధ్య 21 సీట్లకు పరిమితం కావడం, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసం త్యాగం ఎవరు చేయాలి? షేరింగ్ అంటే పెద్ద పార్టీ చేయాలి. అలాంటిది వీళ్ళే ఒక 2 సీట్లు తగ్గించుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు బూమ్ ర్యాంగ్ అయ్యింది. నాకున్న అవగాహన మేరకు జనసేనకి డైరెక్ట్ గా సీట్లు ఇచ్చిన చోట తప్ప మిగిలిన ఉన్న చోట్ల 90% జనసేన ప్రధాన నాయకత్వం వైసీపీలో వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే 21 స్థానాలు జనసేనకు అధికారికంగా కేటాయించారు. దీంట్లో ఇంకొక తమాషా ఏంటంటే దీంట్లో సగానికి సగం తెలుగుదేశంలో చేర్చుకుంటారు. అంటే ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు కావచ్చు, రకరకాల చోట్ల తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చేవాళ్ళు. ఇంకా మా తిరుపతిలో అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇచ్చేస్తారు, ఎమ్మెల్యే సీట్ తిరుపతి. ఇవన్నీ ఇక్కడ చూసినప్పుడు 2 రకాలు వలసలు. ఒకటి డైరెక్ట్ గా జనసేనకి 21 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆ 21 సీట్లో పోటీ చేసిన మినహాయించి 174లో దాదాపు 154 అనుకుంటే దాదాపు ఇందులో మెజారిటీ ఇన్ఛార్జీలు, రాజకీయ చైతన్యం కలిగిన ఇన్ఛార్జీలు అందరూ రాజకీయ భవిష్యత్తు కోసం చాలా మంది చాలా పార్టీలో పార్టీ ఫిరాయింపులు ఎందుకు జరుగుతాయి? ఇక్కడ అవకాశం అయితే అడిగిపోదామని. ఇక్కడ జనసేనలో ఫస్ట్ టైం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పైన భయం వచ్చేసింది. అవును, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న కామెంట్స్ ఏంటంటే, ఓకే మా అధినేత పర్వాలేదు, మనం ఒక 10 సంవత్సరాల పాటు మళ్ళీ ఇంకో దశాబ్దం పాటు రాజకీయం చేస్తామని నమ్మకం ఎక్కడ ఇవ్వట్లేదు. ఆయన డైరెక్ట్ గానే టీడీపీకో బీజేపీకో పార్టీ అమ్మేయాలన్న ఒక స్టేచర్కి వచ్చేసారు. అందుకోసమే ఒక 20 సీట్లు 15 సీట్లు తీసుకున్నారు. దాంట్లో కూడా మాకు ఎక్కడా కూడా మీకు మళ్ళీ న్యాయం చేస్తాము, నెక్స్ట్ టైం సీట్ ఇస్తాము, లేదంటే మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మీకు ఈ పదవి ఇస్తామని చెప్పేసి ఎక్కడా హామీ ఇచ్చే స్థితిలో కూడా పవన్ కళ్యాణ్ లేడు అని చెప్పేసి డైరెక్ట్ గా నిన్న పోతిన మహేష్ గారు చేసినటువంటి కామెంట్స్. అంటే వాళ్ళ కామెంట్ లో సారాంశాన్ని మనం తీసుకున్నాం. వాళ్ళ వ్యాఖ్యల యొక్క రూపం కాదు, వాళ్ళ ఆందోళన కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ తెలుగుదేశంలో కొంతమంది సీట్ రాలేదు. చంద్రబాబు నాయుడు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళని ఓదారుస్తున్నాడు, వాళ్ళని అనునయిస్తున్నాడు, ఇంకో పద్ధతిలో మీకు అవకాశం ఇస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్ చూస్తాం, వాళ్ళు సీట్లు రావడం ఇంకో చోట అవకాశం ఇస్తారన్నాడు. జగన్ గారు కూడా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు, మీరు గమనంలో పెట్టుకుంటే. కానీ ఒక నమ్మకం ఏంటి, ఈ రోజు కాకపోతే రేపు జగన్ కొడతాడు అనే విశ్వాసాన్ని నేను కల్పించాడు. పవన్ కళ్యాణ్ కొడతాడు కాదు, ఆయన మునిగిపోతాడా అని ఒక అనుమానం వస్తుంది. అసలు ఈ రాజకీయాలు నడపతాడా నడపడా, రాజకీయాలు తెలుసా? ఇప్పుడు 21 సీట్లో పోటీ చేస్తున్నారు. 21 వాళ్ళు గెలిచి అనుకున్నాం. జనసేన గెలిచిన నీ పాత్ర ఏముంటుంది? 144 తెలుగుదేశం గెలిచిన తర్వాత నీ మాట ఓడింటాడు. పైపెచ్చు 14 నుంచి 19 వరకు ఎపిసోడ్ నడిస్తుంది. అప్పుడు మీ మాటకి ఎంత గౌరవం ఇచ్చారో అందరికీ తెలుసు కదా. కాబట్టి ఈ కనీస పరిజ్ఞానం లేకుండా నేను రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తాను అన్నాడు. నిన్న పోతిన మహేష్ గారు అద్భుతమైన విషయం చెప్పాడు. రేపు గెలిచిన వాళ్ళు 2-3 ఎమ్మెల్యేలను నీతో ఉంటారా అన్నాడు. అంటే ఇవన్నీ చూసినప్పుడు జనసేన యొక్క మనుగడ పైన వాళ్ళకి ప్రమాదం వచ్చింది. కాబట్టి జనసేనకే మనుగడ లేనప్పుడు ఇంక మనం పోయి ఏం చేస్తామని చాలా మంది రాజకీయ అస్తిత్వంతో నేను ముందు ప్రస్తావించినట్టు 154 నియోజకవర్గంలో మెజారిటీ, దట్టు వీళ్ళకి కేటాయించిన దాంట్లో వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా. బండల బుద్ధప్రసాద్ ఆడిచ్చేసినారు కైకి ఒక చోట, ఈ తిరుపతిలో వైసీపీ ఇక్కడ ఉండే జనసేనలు కూడా వెళ్ళిపోయి అక్కడ ఎక్కువ ఇంకేటికి లేదు. తెలుగుదేశానికి వెళ్తే లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు అడ్జస్ట్మెంట్ లో ఉన్నారు. ఆయన చేర్చుకోడు కూడా, అదొక సమస్య ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి
ఇంకా పోయేసరికి విశాఖపట్నం గోదావరి జిల్లా నుంచి జనసేన కొంచెం బలంగా ఉంటుంది కదా, ఆ పోయేసరికి ఇంక చేరికలని జనసేన చేరికలే, జగన్మోహన్ రెడ్డి గారి చేరికలని జనసేన ఉంటాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా జనసేన 2024 తర్వాత దాని రాజకీయ మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో మనుగడ ఓకే ప్రమాదంలో పడుతుందా లేదా, ఆ తర్వాత ఏంటంటే కూడా ముందు ఇప్పుడు సస్టైన్ అవడానికి కూడా ఇప్పటికిప్పుడు సస్టైన్ అవ్వడానికో వాళ్ళు తీసుకున్నదే తక్కువ స్థానాలు, ఆ తక్కువ స్థానాల్లో కూడా లీడర్ల మధ్య సమన్వయం లేకపోవడం, అక్కడ గొడవలు జరగడం, టీడీపీ క్యాడర్ జనసేనకు సపోర్ట్ చేయలేకపోవడం, వీళ్ళు వాళ్ళతో గొడవలు పడటం, ఇవన్నీ ఉన్నదే తక్కువ దాంట్లో కూడా కొట్లాడుకుంటూ ఉంటే ఇబ్బంది కదా. ఖచ్చితంగా అంటే తక్కువ అంటే ప్రాథమిక మనుగడ మీద అనుమానం వచ్చినప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చంద్రబాబు గారి పైన ఎన్ని మంచి చెడ్లు ఉన్నా ఒక అవకాశం అయితే ఉంది కదా, గెలుస్తాడని నమ్మకం, అంటే గెలవచ్చు ఆడొచ్చు కాబట్టి సర్దుకుంటారు నాయకత్వం. కానీ ఇప్పుడు మీ పార్టీ మనుగడ లేనప్పుడు మీతో నాకెందుకు పంచాయతీ. ఇప్పుడు జగన్ గారిని చూసి చంద్రబాబు గారిని చూసి ఆ పార్టీ వెనకాల ఎందుకు భయపడతారు, ఇష్టం లేకుండా భయపడతారు. ఎందుకంటే భవిష్యత్తు ఉందని ఒక నమ్మకంతో. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తే లేదు, ఆయనకి వ్యక్తిగతంగా ఉండొచ్చు, పార్టీ భవిష్యత్తే మనుగడ కష్టం అన్నప్పుడు అనుమానాలనే వచ్చేస్తాయి. ఇది ప్రాథమికమైన విషయం. అట్లా మీరు అదనంగా ఇంకా తెలుగుదేశం పార్టీలో తక్కువ సీట్లు ఇచ్చి దాంట్లో వాళ్ళు వచ్చాడు కూర్చున్న తర్వాత వీళ్ళకేం గౌరవం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు క్విట్ అవడం తప్ప ఇంకో మార్గం లేదు. ఆ రకంగా పెద్ద ఎత్తున వలసలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటి పోతిన మహేష్కి ఏమైనా సీట్ రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది? ఎందుకంటే అక్కడ ఆయన చాలా బలంగా ఉన్నారు. 2019లో కూడా దాదాపు 30,000 ఓట్లు సాధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇంకా ఆయన 5 సంవత్సరాలు బాగా పనిచేశారు, ఆయన క్యాడర్ని డెవలప్ చేసుకున్నారు, అక్కడ బలంగా ఉన్నటువంటి నేత. సో ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ అక్కడ ఉన్నటువంటి కూటమి అభ్యర్థి కంటే ఈయన ఎక్కువ డామినేట్ చేసే పర్సన్. ఏమన్నా వైసీపీ చేంజ్ చేసే అవకాశం ఉంటుందా? నేను అనుకోను. పోతిన మహేష్ క్యారెక్టర్ పరిశీలించిన, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ పరిశీలించిన, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మార్చడు. కానీ పోతిన మహేష్ గారు కూడా చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బలహీనత ఏంటంటే తాను నమ్మి తాను గుర్తించిన వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఒక ఇది ఉంది కదా. కాబట్టి సహజంగా ఏం చేస్తాడు, పోతిన మహేష్ గారు తెలివైన నాయకుడు కాబట్టి ఇప్పుడు నాకు అన్కండిషన్ గా చేరతాడు, ఎక్కడ కండిషన్లు పెట్టడు. రేపు పవర్లోకి వస్తే అనేక అవకాశాలు ఉంటాయి. ఒక మంచి ప్లేస్ వెళ్ళేదానికి ప్రయత్నిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని తాను వచ్చాను కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అట్లనే ఇచ్చి ఇప్పుడు షరతులు పెట్టాడు అనుకో, నాకు అది కావాలి ఇది కావాలని ఇవ్వచ్చు, కానీ భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు చాలా చిన్నదైపోతుంది. కానీ ఈ ఎన్నికల్లో నేను అన్కండిషనల్ చేరతానన్నా మీరు ఏం చెప్తే అది చేస్తానని మెసేజే వెళ్తే జగన్ యొక్క మనసును గెలుచుకుంటాడు కదా. రేపు పవర్లోకి వస్తే ఎన్ని అవకాశాలు ఉంటాయి, రేపు పవర్లోకి వస్తే 100 అవకాశాలు ఉంటాయి పవర్లో అధికారం ఉన్న పార్టీ. కాబట్టి లాంగ్ భవిష్యత్తుని ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు షరతులు లేని మళ్ళీ రేపేమవుతుందో రేపు చర్చ తప్ప ఆయనకి మంచి భవిష్యత్తు, జగన్ ఉన్న మంచి భవిష్యత్తులో ఆయన కూడా మంచి ప్రయారిటీ, అందులో విజయవాడ సెంటర్ లో అది ఉండేది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఆ యాంగిల్లోనే పోతిన మహేష్ గారు జగన్ గారు అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే అసెంబ్లీకి వెళ్ళాలని ఆయన పాపం చాలా తీవ్రంగా ప్రయత్నించినటువంటి వ్యక్తి కదా. సో దానికోసం ఏమన్నా అవకాశం, ఎమ్మెల్సీలు ఉన్నాయిగా, రేపు గెలిస్తే ఎమ్మెల్సీలు కావచ్చు, రాజ్యసభలు ఉన్నాయి, కార్పొరేషన్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తాత్కాలిక ప్రయోజనాలు పొందుంటే ఇప్పుడు సుజనా చౌదరి పోటీ చేస్తున్నాడు, ఏదో ఒక తాత్కాలిక ప్రయోజనం ఇచ్చేస్తుంటారు ఆయనతో రాజీ పడి ఉంటే. కాబట్టి అట్లాంటి తాత్కాలిక ప్రయోజనం యంగ్ పర్సనే కదా. కాబట్టి ఆయన దీర్ఘకాలిక ప్రయోజనాలు చూస్తే జగన్ తో లాంగ్ రన్ జర్నీకే వెళ్తేనే ఆయనకు మంచిది. ఆ రూటే ఎంచుకుంటాడని నేను అనుకుంటాను.